హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందని. ఎప్పుడు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే శేఖర్ భాష గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రెజెంట్ ఇప్పుడు విష్ణుప్రియకి సంబంధించి, మంగ్లీకి సంబంధించి, అలాగే అశూ రెడ్డికి సంబంధించి జరుగుతున్న ఇష్యూస్ ఎంతవరకు నిజాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాష గారు, ఎలా ఉన్నారు? సరే, ఇప్పుడు మంగ్లీ ఇష్యూ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దాదాపు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు స్కామ్ జరిగింది అంటున్నారు. 650 అని చెప్తున్నారు. 650 పై చిలుకు మాట. ఓకే, అడ్వకేట్ సుబ్బు గారు అయితే 1350 కోట్లు అని చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మంగ్లీ హస్తం ఉందంటారా ఇందులో? అది గవర్నమెంట్ డిసైడ్, ప్రభుత్వం చేస్తుంది. బట్ ప్రస్తుతం చూస్తున్న వాటిలో జనాలకు వస్తున్న డౌట్లు, అవును, ఎవరికైనా వచ్చే డౌట్లే ఇవి. నీది కానీ పంచాయతీకి నువ్వు వెళ్ళి 4 గంటలు కూర్చుంటావా? ఓకే, నువ్వే ఉన్నావు చాందిని. చాందిని, నువ్వు ఎవరి దగ్గర డబ్బులు కొట్టేసేవాడు కదా, నువ్వు మర్యాదగా వచ్చి కూర్చో, లేకపోతే నీ పని మీద అది చేస్తాను అంటే ఎవడరా నువ్వు ఫోన్ పెట్టేస్తాను. అంతేగాని లేదండి మీరు టెన్షన్ పడకండి, నేను వచ్చి మాట్లాడతానండి, కూర్చొని 1 గంటల సేపు మాట్లాడి మీకు ఎంతో కొంత ఇస్తానండి, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ భయపెట్టడాలి ఇట్లాంటివి చేయవు కదా, అసలు వెళ్ళవు కదా. పాయింట్ నెంబర్ 1 అక్కడ డౌట్ వస్తుంది. రెండోది, సరే ఇది పెద్దదయ్యి ఆ రమావత్ మధు, బాలాజీ నాయక్, ఇలా వీళ్ళ పేర్లు, వీళ్ళు పెద్ద పెద్ద స్కామర్లుగా బయటకు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు పేరు వచ్చింది. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, వీడు చూడండి ఇదే నోట్ల కట్టలు లెక్కించే మొహం అని చెప్పి, అంటే ఇప్పుడు నువ్వు ఒక కులం కార్డు వేసుకోను, ఆడపిల్ల కార్డు వేసుకోను, ఆఖరికి మతం కార్డు కూడా వాడింది. నేను హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నావు, ఇలా అంతా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మాకు కావాల్సింది ఎవిడెన్స్లు తప్ప, నువ్వు ఎవరి మీద ప్రమాణాలు చేసావు, నువ్వు గిరిజన స్త్రీవి, లేకపోతే నువ్వు స్త్రీవి, ఇవన్నీ ఎందుకు ఈ మాటలు? ఎవరికి అవసరం? ఎవ్వరికి. ఇవన్నీ అందరూ చెప్పగలరు. నాలుగున్న ప్రతి ఒక్కడు నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతున్నట్టుగా చెప్పగలరు. కాకపోతే ఇవన్నీ ఏం చేస్తున్నాను, మీరు డొల్లతనం బయటపెడుతుంది. ఓకే, అంటే చెప్పడానికి మ్యాటర్ లేక వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు, శ్రీశైలం మల్లమ్మ మీద ఒట్టు, తిరుపతి బాలాజీ గారి మీద ఒట్టు, ఇలాంటివి కాదు. సో మీరు తర్వాత ఏం చేశారు అంటే, డౌట్ నెంబర్ 1 రావడానికి కారణం నీది కానీ పంచాయతీకి నువ్వు వెళ్ళి 4 గంటలు కూర్చోవడం, ఆ మధు అనేవాడితో సుబ్బుతో డైరెక్ట్గా మాట్లాడించడం, మళ్ళీ బయటకు వచ్చి నాకు అసలు మధుతో సంబంధం లేదని చెప్పడం, తర్వాత సుబ్బుకేమో వాళ్ళ బిగ్ బాస్గా వెళ్ళాలనో, లేకపోతే శ్రీముఖి అంటే కృష్ణ, అసలు సంబంధం లేని మాటలని మాట్లాడడం, నేను ఆడపిల్లని, నేను బంజారా బిడ్డని, నేను మీ బిడ్డని, ప్రజలారా నేను ఇట్లా చేస్తాను, నువ్వు ఇట్లా చేస్తావా లేదా అంటే నువ్వు అడిగితే చెయ్యరండి, ఆవిడని పంపించేయండి అంటారు. ఎవరైనా సింపతి కార్డ్ ప్లే చేయడం. తర్వాత ఇవన్నీ చిన్నవి. అసలు పెద్దది ఏంటి చెప్పనా, ఎప్పుడైతే ఇది పెరిగి పెద్దదవుతుందో ఇమ్మీడియట్గా ఇన్ని 100 కోట్ల స్కామ్కి మూల పురుషుడైన ఈ మధు అనేటోడు వెళ్ళి సరెండర్ అయిపోతాడు. ఓకే, పోలీసులకి సరెండర్ అయిపోతాడు. పోలీసులు ఏమి చాకచక్యంగా అని పట్టుకోవాలి. వెళ్ళిపోయాడు. ఏం చెప్తాడు, మంగ్లీకి ఏం సంబంధం లేదు. ఇదంతా స్క్రిప్టే అంటారా? అంటే ఇప్పుడు ఆయనకి వీడికి సంబంధం లేదు అనుకుందాం, నేను వెళ్ళి లొంగిపోయి ఆవిడకి ఏం సంబంధం లేదని చెప్పడానికి నాకేం అవసరం? నేనే స్కామర్ అనుకోండి, మీరేదో ఇరుక్కున్నారు, అయ్యో మీకు నాకు పెద్ద సంబంధం లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళి చేస్తా? అంటిల్ అన్లెస్ మీకు నాకు మధ్య ఏదైనా లావాదేవీ ఉంటే తప్ప మీ దగ్గర నుంచి నాకు వచ్చేదో, లేకపోతే నేను మీ బంధువు కూడా కాదంటుంది కదా, వాళ్ళ చెల్లెల్నిచ్చి చేస్తారంటే ఆవిడ కాదంది కదా. ఏమీ కానప్పుడు మధు అనేటోడు నీకోసం వెళ్ళిపోయి సరెండర్ అయిపోవడం ఏంటి, నీకు అసలు సంబంధం లేదని చెప్పడం ఏంటి, అదన్నీ మేము చెవుల్లో పూలు చెట్లు పెట్టుకొని నమ్మేసేయడం ఏంటి అని జనాలు అనుకుంటున్నారు. ఇది డౌట్కి అన్నిటికంటే పెద్ద డౌట్కి తావిచ్చే పాయింట్ ఇది. అదేదో చెప్తారా, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ కసబ్గాడు చావడానికి వచ్చాడరా, వాడిని పట్టుకుని ఊరు తీసి మీరు ఏదో సంబరపడిపోతున్నారు, వాడు జనాలను చంపడానికే చావడానికి వచ్చాడు వాడు, అట్ట వీడు రక్షించడానికే వచ్చాడు మంగళిని, అది అందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ రమావత్ మధు ఎవరు, సుబ్బు ఎవరు అడ్వకేట్ అన్నారు, కానీ వీళ్ళ మీద ఎలిగేషన్స్ అన్ని మళ్ళీ క్రియేట్ చేసుకురావడం అక్కడే దొరికారు. ఇక్కడ మెయిన్, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, అసలు నీకోసం నేను, నా కోసం నువ్వు అన్నట్టు, ఆవిడేమో ఫస్ట్ సుబ్బుతో కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి మాట్లాడించడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఈవిడి కోసం సరెండర్ అయిపోవడం అనేది, అంటే జనరల్గా ఇది ఎలాంటిది ఎప్పుడు జరుగుతుంటుంది? ఏదో మన ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా, సపోజ్ మన చెల్లెలు ఉందనుకోండి,
మా చెల్లెలు పోతూ పోతూ డ్రైవింగ్ రాక ఎవరినో గుద్దేసింది అనుకోండి, అయ్యో పాపం ఆడపిల్ల జైలుకి వెళ్తే అంత ఇదైపోతుంది అంటే నన్ను వెళ్ళమ్మా నేను కూర్చుంటాను, నేనే చేశానండి అని చెప్పి ఆవిడ కోసం మనం సరెండర్ అయిపోతాం చూడండి. అంత ప్రేమ ఏమన్నా ఉందా? ఒక చెల్లిగాను, అక్కగాను, లేకపోతే ఒక తల్లిగాను, వాట్ ఎవర్, అలాంటి అంత లేదు కదా, ఏమీ లేదని చెప్తున్నారు కదా. ఏదో బర్త్డేలో ఒకసారి వచ్చిన ఆవిడేముంటుంది, ఒకసారి ఏదో వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన కర్మకి ఇంత అనుభవిస్తుందంట, నిందలు వేస్తున్నారు. సో అదే కర్మకి పాపం ఈయన జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అనమాట. సో అన్నిటికంటే మెయిన్ ప్రధానమైన డౌట్, ఇవన్నీ చిన్న చిన్నవి అయితే మాత్రం అన్నిటికంటే ఎవరెస్ట్ రేంజ్లో కనబడుతున్న డౌట్ ఏంటంటే, నీ మీద బ్యాడ్ పబ్లిసిటీ అవ్వగానే ఇమ్మీడియట్గా అతను ఎందుకు లొంగిపోయి నిన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నీకు అసలు సంబంధమే లేదు అనుకుంటే, ఇది అయిపోయిన తర్వాత ఏమై ఉంటుంది, ఎందుకు సరెండర్ అయి ఉంటాడు? ఎవడైనా సరే 100 కోట్ల స్కామరు తప్పించుకొని పారిపోదామని చూస్తాడు, విదేశాలకి చూస్తాడు, కానీ వెళ్ళి సరెండర్ అయిపోవడం ఎందుకు అనుకుంటాడు? అంటే ఇక్కడ తమ్ముడిని తప్పించడం కోసం మధుని సరెండర్ చేయించింది అంటారా? ఆడేం చిన్నోడు కాదు కదా, 100 కోట్లు వెనకేసినోడు నీ కోసం ఇంకొకరి కోసం ఎందుకు సరెండర్ అయిపోతాడు? అవును. అంటే నువ్వు ఈడి కదా బాసు, వీడికన్నా అసలు పై వాళ్ళు ఎవరు ఉన్నారా అనే కోణంలో చూస్తే, ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏజెంట్లు, రామావతి మధు కింద కొంతమంది, వాళ్ళ కింద ఇంకొంతమంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక ముగ్గురిని చేర్పించి వాళ్ళు ఇచ్చే డబ్బులు వీళ్ళకి అలా మధ్యలో వీళ్ళకి చిన్న చిన్న కమిషన్లు ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఏవో ఉంటాయి, అది పక్కన పెట్టేద్దాం. సో మీరు నాకు కట్టారు, నేను ఆయన కట్టాను, ఆయన ఫైనల్గా ఎవరికి రీచ్ అవుతుంది? ఇది రామావతి మధుకి రీచ్ అవుతుంది. కానీ రామావతి మధు నుంచి మంగ్లీ వాళ్ళ తమ్ముడికి రీచ్ అయినాయి డబ్బులు ఫైనల్గా. ఓకే, ఇప్పుడు అల్టిమేట్ బాస్ ఎవరు? శివ చౌహాన్. అంటే ఇప్పటిదాకా మనం చూస్తున్న సర్కిల్ ఏంటి, ఇట్లా పైకి వెళ్ళి పైన కింగ్ పిన్ ఎవరున్నారు? మధు ఉన్నాడు. ఇక్కడ మధు నుంచి శివాకి వెళ్ళినాయి డబ్బులు, ఆ డబ్బులు వెంటనే డ్రా కూడా చేసేసాడు. మేబీ నోట్లు లెక్క పెట్టే ఫేస్ కాదేమో సార్. అదే కదా. అంటే ఇక్కడ కింగ్ పిన్ ఎవరు అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఫైనల్ మధు కాదు, మధు కూడా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే అది శివాకి అని ఇవాళ వచ్చింది. మధు కన్నా పైన ఒకడు ఉన్నాడంటే అది శివానే అనేది అర్థమవుతుంది కదా. అంటే పోలీసులు బయటపెట్టిన ఇకపోతే పోలీసులు మీద కూడా ప్రెషర్ గట్టిగా పెరిగింది. మీరు గమనిస్తే అసలు మధు అనేవాడు ఇన్ని 100 కోట్ల స్కామ్ చేసిన వాడు పోలీసులకి ఎందుకు దొరుకుతాడు? అంటే మంగ్లీ గారికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది, అందుకే ఏమైనా మధుని సరెండర్ చేయించి ఏదైనా హామీతో బయటికి తెచ్చే ఇది ఉందంటారా? అదే కదా ఎవరికైనా వచ్చే డౌట్, జనరల్గా కామన్ సెన్స్ కదా. అరే మధు నువ్వు వెళ్ళి లొంగిపోర్రా, నీకేం కాకుండా నేను అక్కడ డీసీపీతో ఏసీపీతో సజ్జనార్ గారే అనుకున్నారు, పక్కన ఫోటో కూడా తీసుకున్నాం కదా మనం, వాళ్ళతో నేను మాట్లాడేస్తాను, నీకు అన్నీ సెట్ అయిపోయి నువ్వు వెళ్ళి జస్ట్ మంగ్లీకి ఏం సంబంధం లేదని చెప్పేసి చాలు, మిగతా నేను బయటికి తీసుకురావడం మా పూచి అంత హామీ ఇచ్చి దానితో ఇంకేమన్నా తైలం పెట్టారా? ఓకే, మళ్ళీ శివ నుంచి రివర్స్ ఏమైనా వస్తాయా అనే డౌట్ అయితే ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఎవడు అంత పెద్ద క్రిమినల్ పోయి ఎందుకు లొంగిపోతాడు? వాడికి లాభం లేకపోతే వాడు పైసలు చూస్తాడు పొద్దు నుంచి లేస్తే. అటువంటి వాడికి ప్రేమలు ఆప్యాయతలు బెనిఫిట్స్ ఉంటేనే ఎవరైనా, మా బిగ్ బాస్ లో మణికంఠ చెప్పినట్టు అనుబంధాలు బంధాలు ఏం ఉండవు, పైసామే పరమాత్మ. సో ఇక్కడ అందరికీ ఆ డౌట్ వస్తుంది. వీళ్ళే సెటప్ చేసి సార్ మా వాడు వస్తాడు, సరెండర్ చేసుకోండి సార్, వాడు చూసుకోండి అని మెల్లగా మీరే బయటికి తీసుకురావాలంటే అని చెప్పి ఎవరన్నా హామీ ఇచ్చారా అటు సైడ్ నుంచి అనే డౌట్ అయితే జనాల్లో మీరు అడిగినట్టే ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయి లొంగిపోయిన తర్వాత అక్కడ డీసీపీ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పటిదాకా అతను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మంగ్లీ గారికి ఏ సంబంధం లేదు అని అతను చెప్తున్నాడు. ఆయన వచ్చిందే ఆ మాట చెప్పడానికి. అయ్యా అది నాకు అర్థమవుతుంది, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? సరే ఆయన చెప్పింది చెప్పడానికే పోలీస్ ఎంక్వైరీ కాదు కదా. పోలీసులు అంటే 30 అడగాలి, మీరు ఇంటెలిజెన్స్ వాడాలి, ఏమంటారు ఫోన్ కాల్స్, వాళ్ళ లొకేషన్స్, వాళ్ళిద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఎంత టైంలో కలిసి ఉన్నారు, మంగ్లీతో ఏమైనా ఉన్నారా లేకపోతే శివాతో ఉన్నాడా, ఎంత వరకు వీళ్ళు ఏ లొకేషన్స్ తిరిగారు, ఏ హోటల్స్లో బస్ చేశారు, ఎంతెంత ఖర్చు పెట్టారు, ఈ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ఇవి కదా మీరు చూడాల్సింది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఈయన వచ్చిన ఈ మరొక అద్భుతమైన చాల్ ఏంటంటే వీళ్ళది, ఈ మధు అనేవాడు లొంగిపోయి మంగ్లీకి సంబంధం లేదని చెప్పడంతో పాటు ఆ హిమకాంత్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో, అంటే బాధితులందరినీ వెనక్కి వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ అయ్యా న్యాయం చేయండి అని చెప్పి మీడియా చుట్టూ తిరుగుతూ ఆడావిడ చేస్తున్నాడో,
వీడిని గనక గట్టి కొడితే వీళ్ళందరూ ఆగిపోతారు. అందుకని ఏం చేశాడు, అయ్యా దీనికి అంతటికి నా గురువు ఈయన ట్రాన్స్ఫర్ చేసింది ఎవరికి, శివాకి. కానీ ఈయనకి ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, హిమకాంత్ రెడ్డి. హిమకాంత్ రెడ్డికి ఇట్లా 100 మంది డబ్బులు చేసి ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాడు, రామావత్ మధుకి ఇచ్చాడు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నేను నా పర్సనల్ దానికి ఒక్కటి వాడుకోలేదు, మీరు ఇచ్చినవన్నీ కూడా ఆయనకి ఇచ్చాను. ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి నేను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. వాడు ఇక్కడ అక్కడ తిరుగుతూ తప్పించుకుంటూ చేస్తున్నాడు. సో ఈడేం చేశాడంటే వీడిని కనుక గట్టిగా దొక్కేస్తే, ఎవరిని, హిమకాంత్ రెడ్డిని కనుక మనం బ్యాక్ ఫుట్ పుష్ చేయగలిగితే ఈ ఎజిటేషన్ కొంత తగ్గుతుంది. వేర్లతో సహా తుంచేయాలి అన్నట్టు ఏం చేశాడు, హిమకాంత్ సార్ డీసీపీ గారు మంగ్లీ గారికి ఏం సంబంధం లేదు, అంతా హిమకాంత్ రెడ్డి గారు చేశాడు సార్ అంటే, ఈయన బయటకు వచ్చి చెప్తారు ఈ హిమకాంత్ రెడ్డిని అనేవాడిని ఇంకా కొన్ని పేర్లు చెప్పి హిమకాంత్ రెడ్డిని కూడా మనం హిమకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే అప్పుడు మనకి నిజాలు బయటకు వస్తాయి. హిమకాంత్ రెడ్డితో పాటు ఆ తండాలో ఉండే ప్రజలందరినీ అరెస్ట్ చేసేసేయండి సార్. ఇంకా ఎవరెవరైతే రోడ్డు మీద పోరాడుతున్నారో ఒక్కడిని కూడా వదలద్దు సార్, అందరినీ లోపలికి వేసేసి కుమ్మేసేసారంటే అసలు బయట ఎవ్వడు రాడు. ఇంకా గట్టిగా మీడియాలో మాట్లాడుతున్నాం, మనల్ని కూడా వేసి కుమ్మేశారనుకోండి, అసలు ఏ గోలా ఉండదు సార్, హ్యాపీగా ఉండొచ్చు కదా. మాట్లాడితే కేసులు పెట్టేస్తాం, అరెస్టులు చేసేస్తాం అనండి. ఇప్పుడు వాడు ఒక పేరు చెప్పాడు అనుకోండి, అంతెందుకు మీ పేరు నా పేరు చెప్పాడు, తీసుకెళ్ళిపోతారా? పోనీ ఏదన్నా పొలిటికల్ లీడర్ పేరు చంద్రబాబు నాయుడు అన్నారు, లేకపోతే మోడీ గారు అన్నాడు, తీసుకెళ్తారా? ఇప్పుడు ఈయనకి సంబంధం ఉంది హిమకాంత్ రెడ్డికి, కాదనట్ల. కానీ నువ్వు అరెస్ట్ చేస్తాను అని చెప్పండి పేరు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను అంటే వాళ్ళు నీకు సహకరిస్తారు కదా, ఖచ్చితంగా వచ్చి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు అదే పోరాడుతున్నారు కదా, ఇదిగోండి సార్ వాళ్ళు మీరు పిలిస్తే వచ్చి బ్రహ్మాండంగా సాక్ష్యాలను చూపిస్తారు. మీరు ఎప్పుడైతే అరెస్ట్ అంటారో వాళ్ళు బిగుసుకుపోయి పారిపోవడం. ఇప్పుడు ఆ హిమకాంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, దొరకట్లేదు. ఇన్నాళ్ళు పోరాడిన ఆయన, నిజం కోసం ఇది చేసిన ఆయన భయపెట్టేసరికి ఆయన బయటికి రావట్లేదు. సరే ఏదో యాంటిసిపేటరీ బెయిల్ ఏదో చేసుకుంటారు, అది రాగానే బయటకు వస్తారు. అది కూడా ఏదో సుబ్బు గారు చూస్తున్నట్టున్నారు. సో ఇవి ఇట్లా ఉంటే ఆయన డీసీపీ గారి స్టేట్మెంట్ ఇంకొకటి ఏంటంటే, మంగ్లీ తమ్ముడు శివ, అసలు ఆ శివ ఈ శివ అయినా అని మాకు డౌట్ వస్తుంది అని ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే మనందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు, సార్కి తెలియలేదా ఆవిడ తమ్ముడు శివ అని. దీనికి కాంప్లిమెంట్ చేస్తూ మంగ్లీ గారు ఒక లేఖ రాశారు. ఇవాళ నేను రక్తపు కూడి తినేదాన్ని కాదు, నన్ను నమ్మండి అది ఇది అని చెప్పుకుంటూ దాంట్లో ఒక లైన్ ఉంటుంది, అన్నిటికంటే మనం గమనించాల్సిన రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకోవాల్సింది, బాగా ఎవరు పట్టుకోలేదేమో. అదేంటంటే, ఎవడో శివ పేరుంది, ఆ శివాని మా తమ్ముడు శివ అనుకొని బయట దుష్ప్రచారం చేస్తున్నారు. అదే మాట డీసీపీ నోట కూడా వచ్చింది, మీరు గమనించలేదు. డీసీపీ గారు ఏమంటున్నారు, ఒక శివ అనేవాడు ఉన్నాడు, ఆ శివ మంగ్లీ తమ్ముడా కాదా అనే విషయంలో మాకు క్లారిటీ లేదు అని ఆయన చెప్పడము, ఇక్కడ ఈవిడ అదే మాట అనడము. ఇక్కడ ఏముంది, ముందుగానే మాట్లాడుకొని పంపించారా, యాజ్ ఇట్ ఈస్గా ఆ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందా అనే డౌట్ డబుల్ అవుతుంది ఇక్కడ. ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, సరే మనం అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, అయ్యా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆడేం చెప్పాడు మాకు చెప్పడం కాదు, ఆడేం చెప్పాలనుకుంటే అదే చెప్తాడు, మీడియా ముందుకు చెప్తాడు, వీడియోలు రిలీజ్ చేస్తాడు. మీరేం చేశారు, మీరేం ఇన్వెస్టిగేషన్ సాధించారు ఇప్పటిదాకా, వాళ్ళు దొరకలేదు వీళ్ళు దొరకలేదు అని చెప్పడం కాదు, పట్టుకున్నారా వాళ్ళని? ఇప్పుడు ఈ మధుని కూడా మీరు పట్టుకోవాలా, అతనే వచ్చి లొంగిపోతే మీరు ఇది చేశారు తప్ప మీరు సొంతంగా చేసిందే. మీరు ఏం చేశారని మనం రోజు కడిగి పారేస్తున్నాం. వచ్చి సరెండర్ అయిన పర్సన్ని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం వదిలేసి బాధితుల వైపు న్యాయం కోసం పోరాడుతున్న అడ్వకేట్ సుబ్బు గారిని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈయన వేరే. అవును, ఈయన పంజగుట్ట సిఏ గారు, ఆయనేమో ఎకనామిక్ నేరం చేసిన మర్యాదలు చేసి పోరాడుతున్న వ్యక్తిని ఇలా చేయడం. ఇప్పుడు మీరు గమనించండి, అరే ఒక అతను సరెండర్, మీరేం పట్టుకోలేదు కదా దొంగలాగా, అతను వచ్చి సరెండర్ అయ్యాడు. అవును, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి పాపం, అంతే కదా. మరి పాపం వాడంతరికి వాడు వచ్చి సరెండర్ అయ్యాడు కదా, మీకేం శ్రమ పెట్టకుండా జాలి చూపిస్తుంది. మరి ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను సార్ అన్నప్పుడు కూడా నేను కొడతాను తిడతానంటే కాదుగా. ఆ కోణంలో ఆలోచించాలి మనం. సరే, ఇక్కడ మీడియా అంతా కూడా కడిగేస్తున్నారు. సో ముత్యం రెడ్డి గారిని గట్టిగా కడిగేసిన తర్వాత కడిగిన ముత్యంలాగా ఆయన బయటకు రావాలని ఫైనల్గా మనకి ఒక ట్రాన్సాక్షన్స్ విషయం బయటకు వచ్చింది. ఇది జనరల్గా పెరిగి పెద్దదవుతుంది అన్నట్టుగానే ఉందో మరి. మొత్తానికి ఫైనల్గా పోలీసులు
ఒక్క బ్రేక్ త్రూ సాధించారు ఇప్పటిదాకా. Okay. అదేంటంటే రమావత్ మధు అందరి డబ్బులు రమావత్ మధుకు చేరితే రమావత్ మధు నుంచి డబ్బులు పైకి వెళ్ళినాయి. అదే ద అల్టిమేట్ బాస్ శివ 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 శివ. ఆ ప్రూఫ్ కూడా జనాలు పోలీసుల మీద ఎక్కడ అది doubt మంగ్లీ గారు పడతారో అని చెప్తున్నట్టుగా release ఇంకో శివ చేశారా? కాదు, ఓకే, ఈవిడే ఈ శివానే మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్. అనేది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇదేంటంటే 3 సార్లు ట్రాన్సాక్షన్లు జరిగాయి. చచ్చిపోయేటప్పుడు చెవులో నారాయణ 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 3 సార్లు చెప్పినట్టుగా 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఓకే, ఈ 3 సార్లు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది ఎందుకు బయట పెట్టట్లేదు? ఎందుకు ఎందుకు ఎందుకని ఎవడు ఎందుకు అడగట్లేదు? ఫస్ట్ పాయింట్. ఎవరి కమిషన్స్ వాళ్ళకి పోతాయి కదా. బాగా చెప్పారండి సార్. మీరు గమనించాలి, పోలీసులందరూ కూడా ఇటువంటి డౌట్లు ప్రజల్లో వస్తాయి. అవును, ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది. మీరు ట్రాన్సాక్షన్ అనేది ఒక అమౌంట్. ఇప్పుడు అశ్వరెడ్డి కేసులో 9,83,38,00,000 ఎంతో ఉంది. ఆ ఫిగర్ చెప్తున్నారు కదా. అలాగే ఈ 3 సార్లు ట్రాన్సాక్షన్లు అయినా ఎంత అయినాయి అనేది చెప్పడానికి ఏంటి? వాట్ ఈజ్ స్టాపింగ్ యూ? సరిపోలేండి, చెప్పట్లేదు. కనీసం ఎందుకు చెప్పట్లేదైనా చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆ మధు అనేవాడిని అక్కడ పంపించి మంగ్లీని తప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా జనాలు చూస్తున్న నేపథ్యంలో దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. డిపార్ట్మెంట్ మీద ప్రజలకి గౌరవం రావడం కోసం అవును, ఇటువంటి డౌట్లు మాలో ఉన్నప్పుడు మీరు ఒక మంచి పని చేశారు. ఇవాళ అందరు శభాష్ అంటున్నారు, రైట్. బట్ ఎందుకు దాచిపెడుతున్నారు అమౌంట్? ఆ ఎపిసోడ్ మంగ్లీ ఇంకా ఇవ్వలేదేమో. బట్ ఇంకో డౌట్ కూడా ఏంటంటే మీరు ఉండాలండి ఇన్వెస్టిగేషన్ టీంలో. నిజంగా అలానే అనిపిస్తుంది. ఎపిసోడ్ టు ఎపిసోడ్ పోలీసులు ఫాలో అవుతున్నారు మంగ్లీ ఎపిసోడ్. సో ఇక్కడ ఏంటంటే 3 సార్లు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. విత్డ్రా కూడా చేశాడని చెప్పారు కదా. అవును, సో విత్డ్రా చేశారు అంటే అది సింగిల్ టైంలో విత్డ్రా చేశాడా, 3 సార్లు విత్డ్రా చేశాడా, 5 సార్లు విత్డ్రా చేశాడా, 10 సార్లు విత్డ్రా చేశాడా? ఎందుకంటే విత్డ్రాకి లిమిట్స్ ఉంటాయి. అవును, మామూలుగా మనబోటి వాళ్ళకి అనుకుంటే ఓ 15,000, 20,000, మహా అయితే 25,000, 50,000, మహా అయితే ప్రీమియం అకౌంట్ అయితే ₹1,00,000. బట్ కోట్ల విత్డ్రా చేసేంత సీన్ అయితే లేదు కదా. ఈ 3 సార్లు జరిగింది కూడా ఇది నిజమే అంటారా? వాళ్ళు పోలీసులే చెప్పిన తర్వాత ఇంకెన్నిసార్లు జరిగాయి అది వాళ్ళు కనిపెట్టాలి. పోలీసులు కూడా ఇప్పుడు బ్యాంకులకి లేఖలు రాశారట. ఆ బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ వచ్చాక మెల్లగా ఇస్తారు, అదొకే. బట్ ఈ లోపల ఇంకో ప్రాణం పోకూడదనే చూద్దాం. పాపం మొన్న రమేష్ నాయక్ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళినప్పుడు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే వాళ్ళ భార్య చనిపోయింది. యాక్చువల్గా అంతకుముందే ఆయన చనిపోతే 2వ పెళ్ళి ఏదో చేసుకున్నాడు. సో ఆ భార్యతో ఇంకో బిడ్డ, 7 ఏళ్ల కొడుకు, 7 ఏళ్ళు, ఇంకా చిన్నవాడేమో పాపం. ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? ఆ రెండో ఆమె చూసుకుంటుందో లేదో. ఆమె ఏమో రీసెంట్గా పెళ్లి చేసుకుని నేను అనాథని అయిపోయిందని చెప్పి ఆవిడ బాధపడ్డాం. వాళ్ళ తల్లి ఒక 80 ఏళ్ల పైన ఆవిడ ఉంటుందేమో. ఆవిడ వాళ్ళు చూస్తే అంత గుడిసెలో ఉన్నారు, ఇంత అమౌంట్ పెట్టే ఉంటారు. అదంతా తాకట్టు పెట్టారు. అది ఓన్ స్థలం కదా, దాన్ని తాకట్టు పెట్టారు, పొలాలు తాకట్టు పెట్టారు. 50 లక్షలు ఇచ్చాడట. 50 లక్షలు. సో ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎందుకు మాట్లాడలేదు అని నా ఫస్ట్ నుంచి వస్తున్న పాయింట్కి నాకు కొన్ని మబ్బిడిపోయే సమాధానాలు దొరికినాయి. అంటే కేంద్ర మంత్రి చేత కూడా మాట్లాడించారు అడ్వకేట్ సుబ్బుకి అని చెప్తున్నారంటే కేంద్ర మంత్రి తెలుసు అని చెప్పారు. మాట్లాడించింది మాత్రం ఒక ఎమ్మెల్యే ఫాదర్. ఒక ఎమ్మెల్యే ఫాదర్ ఈయనకి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఏంటంటే అమ్మా, వీళ్ళందరినీ కూడా నేను తప్పు పట్టను. ఆ కేంద్ర మంత్రి గారు కావచ్చు, లేకపోతే ఈ ఎమ్మెల్యే గారి తండ్రి కావచ్చు, ఆఖరికి సజ్జనార్ గారు కూడా కావచ్చు. వీళ్ళందరినీ ఎందుకు తప్పు పట్టనంటే, జనరల్గా మనకు ఉన్నది ఏంటంటే, ఒక ఆడపిల్ల అన్నయ్య నాకు ఇలా అయిపోతుంది అని చెప్పి సహాయానికి వస్తే ఎవరన్నా సరే సహాయం చేద్దామని ముందుకు వస్తారు, ముందు వెనక చూసుకోకుండా. జనరల్గా ఆడపిల్లలు మనం క్రిమినల్స్ ఇట్లా ట్రీట్ చేయం కదా. అది పాపం వాళ్ళు అమాయకులు అనే కోణంలోనే మనం ఫస్ట్ నుంచి చూస్తాం. ఆ కోణంలోనే సజ్జనార్ గారు ఒక ఫోటో ఇచ్చి ఉండొచ్చు. అలాగే ఆ ఎమ్మెల్యే సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఏదైనా హామీ ఇచ్చి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఆ ఎమ్మెల్యే ఫాదర్ కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఇంతమంది చచ్చిపోతున్నారు డబ్బులు కట్టి అన్నప్పుడు నాకు తెలిసి వీళ్ళెవరు బయటికి రారు, హెల్ప్ చేయరు. కానీ సెంట్రల్ మినిస్టర్ గారి పేరు బయటికి రావడం, ఆయన కనీస బాధ్యత బయటకు వచ్చి దీంట్లో జరిగింది ఏంటి, నా సంబంధం ఉందా లేదా, అలాగే నేను వీళ్ళ పక్షాన్ని నిలుస్తాను, అలాంటిది ఏదన్నా సరే చెప్తే బాగుంటుంది. కిషన్ రెడ్డి గారు ఆయన టాక్ వచ్చింది. సో కిషన్ రెడ్డి గారు ఆయన చాలా మంచి పేరు ఉంది మన హైదరాబాద్లో, ఎటువంటి డౌట్ లేదు దానికి.
బట్ ఆయన మినిమం రెస్పాన్సిబిలిటీ బంతా ఆయన అవును. వచ్చి కనీసం వచ్చి చెప్పాలి కదా ఆయన. సో ఐఎమ్ వెయిటింగ్. కాకపోతే ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఇకపోతే మిగతా రాజకీయ పార్టీలు నిద్రపోతున్నాయా లేకపోతే నిద్రపోతున్నా నటిస్తున్నాయా? టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ ఒకటి స్టార్ట్ చేశారు కదా కవిత గారు, అలాగే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ప్రజల కోసం మేము పోరాడతామని చెప్పినప్పుడు, ఇంతమంది ప్రజలు చచ్చిపోతున్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అవును. మీకోసం అండగా మేము ఉన్నామని చెప్పి. ఇక్కడ ఈవిడ ఒక ఎమ్మెల్యే బర్త్డే పార్టీ అని చెప్పి ఎమ్మెల్యేతో వెళ్ళడం ఇవన్నీ కూడా చూస్తుంటే, సో కొన్ని రాజకీయ కనెక్షన్స్ ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉన్న క్లియర్గా ఈ పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఇలా రకరకాల పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ పై వాళ్ళతో మాట్లాడి ఇది బయటకు రానివ్వకుండా ఆపుతున్నారా? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఏ పార్టీ నాయకుడు మాట్లాడలేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది రాజకీయ నాయకుడికి మంచి పరిణామం కాదు. ఇటువంటి టైంలో ఏ రాజకీయ నాయకుడైతే వచ్చి వీళ్ళ కోసం నిలబడతాడో ఖచ్చితంగా ఆయన కోసం ప్రజలు నిలబడతారు. రేపు ఎన్నికల్లో ఆయనకు ఓట్లు పడతాయి. నాట్ జస్ట్ బంజారా పీపుల్. ఒక మంచి కాజ్ కోసం నిలబడ్డామంటే నేను కూడా ఓటేస్తాను. సాటి మనిషికి హెల్ప్ చేసే గుణం ఉందిరా ఈయనకి అనే ఇది ఉండదు కదా, ఎక్కడ ఎవ్వరు కనిపించదు. అండ్ మన ప్రభుత్వం ఎకనామిక్ అఫెన్సింగ్లో ఆయన ఏదో చేస్తున్నారు కొంత, మొత్తానికి ఒక 3 ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చారు. ఇప్పటిదాకా 9 మంది చచ్చిపోతే 3 ట్రాన్సాక్షన్స్ బయటకు వచ్చినాయి. బట్ ఇలా కాకుండా ఒక సిట్ లాంటిది వేసి, ఎందుకంటే దీనికి సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి, సిఐడిలో ఉన్నాయి, అసార్టెడ్గా ఉన్నాయి. అందులో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఇన్ని చోట్ల పాకింది. మరి వీళ్ళ పరిధి అంత విస్తృతంగా ఉండదు. ఒక స్పెషల్ సిబిఐ సిట్టో ఇలాంటిది వేసి త్వరితగతిన నేను పరిష్కరించకపోతే ఇంకొన్ని ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్? అంటే లాస్ట్ టైం డ్రగ్స్ విషయంలో కూడా మంగ్లీ గారు దొరికిపోయి తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ స్కామ్ విషయంలో కూడా తప్పించుకుంటారా, దొరికిపోతారా తెలియదు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేస్తే పరిస్థితి ఏంటి? ఇట్లనే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వదంటారా? ఇప్పుడు డ్రగ్స్ విషయం అంటే సరే, ఆ పార్టీలో ఏదో చేసుకుంటారు, దానివల్ల వాళ్ళు బాగా ఉన్నోళ్ళు బాగా బలిసి తాగి చేస్తారు, వాళ్ళు తీసేస్తారు, తింటారు, పిలుస్తారు, ఏదో చేసి చేస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళని వదిలేయండి. బట్ ఇక్కడ పేదల ప్రజలు వాళ్ళ డబ్బులు, దిస్ ఈస్ పబ్లిక్ ఇష్యూ. అది వాళ్ళ ప్రైవేట్ పార్టీ, వాళ్ళు ఏదో తప్పు చేశారు, దాన్ని పట్టుకుని అదేదో చేసుకోండి. దాని గురించి పెద్ద ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. సరే, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ కేసు ఏమైనా తర్వాత ఎవరికి తెలియదు. అప్పుడే హడావుడి చేసేస్తారు, వీడియోలు తీసేస్తారు, అంతా అయిపోతుంది. తర్వాత ఏమైంది ఆ కేసు అంటే, సో ఇలా కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేది అలవాటు అయిపోతే ఏముందిలే. అంటే ఇప్పుడు మంగ్లీ విషయంలో న్యాయం జరగకపోతే రేపు ఇంకో సెలబ్రిటీ వచ్చి ఇలా చేస్తారు, అప్పుడు కూడా పట్టించుకోరంటారా? ధనం మూలం మీదం జగత్ అంతే. ఇప్పుడు డబ్బులు పెడితే కోర్టులో స్టేలు వస్తాయి, డబ్బులు పెడితే పోలీస్ స్టేషన్లో వెళ్ళి మనం తప్పు చేసినా కూడా మనం మా గురించి మాట్లాడడానికి కుదరదని చెప్పి ఇవి తెచ్చుకుంటారు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెడతారు. జర్నలిస్టుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టే స్టేజ్లో ఉంది ఇప్పుడు. మీరు గమనిస్తే మన సైబరాబాద్ కమిషనరేట్లో పరిధిలో సైబర్ క్రైమ్లో గత 1-2 సంవత్సరాలుగా ఎంతమంది జర్నలిస్ట్ మీద వాళ్ళు కేసులు పెట్టారు తెలుసా? ఆ జర్నలిస్టుల మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? బిగ్ బాస్ సెలబ్రిటీలు, లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్లు చేసుకునే సెలబ్రిటీలు. ఇటువంటి వాళ్ళు, అదే మీరు నేను ఒక సామాన్యుడు వెళ్ళి, సార్ నేను యూట్యూబ్లో ఒక మంచి వీడియో చేసుకున్నాను సార్, కింద దరిద్రమైన కామెడీ పెడుతున్నారు సార్, మీరు అమ్మాయి మీరేదో వీడియో చేశారు, ఏదో పిచ్ కామెంట్లో పెట్టేశారు, అంతే కేసు పెడతారేమో చూడండి, ఎఫ్ఐఆర్ చేస్తారేమో చూడండి. మీకు ఎవరు చేయమన్నారంట? అదే ఒక అబ్బాయి వెళ్తే పోరా లోపల కూడా పో అంటారు. బట్ ఇక్కడ సెలబ్రిటీ అయి ఉండాలి, మంచి బాగా అందంగా ఉండాలనుకుంటారు. సో వాళ్ళు వెళ్ళి అడిగితే టక్ 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 కేసులు పెట్టేస్తారు. ఎంతమంది, వందల మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు ప్రశ్నించిన దానికి. మరి జర్నలిస్ట్ పని ఏంటి? ప్రశ్నించడమే కదా. వీఆర్ ద 4th పిల్లర్. మీరు సరిగ్గా చేయకపోతే జనాలు ప్రశ్నిస్తారు, ఎవరైనా సరే. ఇప్పుడు శిక్షలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, అన్నిటికీ చట్టంలో శిక్షలు ఉండవు, మన చట్టాన్ని కాపాడుకునే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారం ఉందనుకోండి, ఒక ఆవిడ ఎవరో వ్యభిచారం చేసింది, పట్టుబడింది అనుకుందాం. పట్టుబడ్డ తర్వాత ఆవిడ్ని కోర్టులో పెడతారు. తర్వాత ఆవిడ్ని విక్టిమ్గా చూస్తారట. వాడెవడో చేయించడం వల్ల ఈవిడ చేసింది, కానీ పాపం ఈవిడ
పరమ మంచి ఆవిడ పాపం వీడిని మరి వచ్చి వెళ్ళిన ఒక స్టేట్ హోమ్లో ఏదో పెట్టి వచ్చి వెళ్ళిన వాళ్ళు తప్పు లేదు. వాళ్ళని కూడా పట్టుకుంటారు, ఎవరిని పట్టుకుంటారు. అండ్ బట్ ఏం చేస్తారంటే ముసుగులు విక్టిమ్ కార్డ్ కట్టేయడము. ఈవెన్కే ఈమెకే. ఆ, అంటే ఇక్కడ డబ్బులు గుంజుతున్నది ఎవరు అనేది మెయిన్ పాయింట్. ఆ పాయింట్లో మన చట్టం అండ్ వాళ్ళని మీకు తెలుసో లేదో వాళ్ళకి శిక్షలు ఉండవు. మీకు గమనించండి, వాళ్ళకి శిక్షలు ఉండవు. రీహాబ్లో పంపిస్తారు, ఆర్ ఎల్స్ ఏదో ఒక స్టేట్ హోమ్ లాంటిది పెడతారు, ఒక 2-3 రోజులు, మహా అయితే ఒక నెల రోజులు పెట్టి వాళ్ళకి మంచి ట్రైనింగ్, తప్పు ఇట్లాంటివన్నీ చేయకూడదమ్మా అని చెప్తే ఆవిడ వెళ్ళిపోయి జీవితకాలం మళ్ళీ చేయకుండా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. ఓకే, పోరా పిచ్చోళ్ళారా అనుకుంటారు అంతే. సో ఏంటంటే మన చట్టంలో వీటికి శిక్ష లేదు. కానీ నువ్వు మసుగేసేసి వాళ్ళని ఎవరో కొంతమందిని పట్టుకున్నాం, వాళ్ళని చేసాం, వాళ్ళు స్టేట్ హోమ్లోకి వెళ్ళారు, బయటకు వచ్చారు, మళ్ళీ ఇదే పని చేసుకుంటారు. ఎవడొస్తాడు? అక్కడే మీడియా వస్తుంది. ఆ ముసుగు తీసి చూపించేది మీడియా. ఒక్కసారి వాళ్ళ పేరు, వాళ్ళు చేస్తున్న ఏదో పనులు మీడియాలో బయటకు వచ్చిందంటే దే విల్ బి షేమ్డ్. ఇంకోసారి పని చేయాలంటే వాళ్ళు అటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే విల్ బి ఆన్ బ్యాక్ ఫుట్. అమ్మో దొరికామంటే మీడియా వేటాడుతుంది. కాకపోతే ఇక్కడ మన కల్చర్ని కాపాడుకోవడానికి, మన ఆడవాళ్ళని కాపాడుకోవడానికి మీడియా చాలా చక్కగా మంచి పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, సబ్స్క్రిప్షన్ పెట్టి అందరూ చందాలు ఆరబోత చేసి డబ్బులు సంపాదించుకుని అదొక బతుక అని చెప్పి ఊస్తున్నారు అందరూ. మేము అంత చందాలు ఆరబోత కాదండి, పేద ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పి ఒక ఆవిడ ఎవరో చెప్పారు. నువ్వు పేద ప్రజలకు సేవ చేయడానికి బాగుంది, బట్ ఏం చెప్తున్నావు నువ్వు? ఫిజిక్స్ పాఠాలు, కెమిస్ట్రీ పాఠాలు, మ్యాథ్స్ పాఠాలు ఏమైనా చెప్తున్నావా? ప్రోగ్రామింగ్ ఏమైనా నేర్పిస్తున్నావా? ఏ రకంగా నువ్వు చేసే జనాలకు ఉపయోగపడుతుంది? వాడు చేసుకునే పని మానే సొల్లు ఖర్చుకుంటూ నిన్ను చూసి వాడు టైం వేస్ట్ చేసుకొని కదా. సో ఇక్కడ మీడియా వేసే శిక్ష గట్టిగా ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి కూడా మళ్ళీ వాళ్ళ పలుకుబడి పడతారు. లంచమో మంచమో ఇచ్చుకొని అలవాటు పడిన ప్రాణాలు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది సంఘ గార్చుకునే పోలీస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళకి మంచం సమర్పయామి, లేదంటే లంచం సమర్పయామి. నేనున్నామా చూసి ఎవడ నిన్న అన్నాడు చూడు, అదే మీరు నేను వెళ్ళండి అవ్వవు. సో అలా జనాల మీద, జర్నలిస్టుల మీద, ప్రశ్నించిన జర్నలిస్టుల మీద, ఇప్పుడు సహేత్కరంగా ప్రశ్నించిన వాడి మీద కేసు ఎట్లా పెడతారు? ఇప్పుడు పచ్చి బూతులు ఎవడ తిట్టాడు, సరే డెరోగేటరీ లాంగ్వేజ్ పెట్టండి. బట్ నిజాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళ మీద పెడతారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, కింద కామెంట్ సెక్షన్ చూస్తే ఎల్లు ఎల్లు ఎల్లనే 100 ఉంటాయి. వాళ్ళకి అవి ఏమీ పట్టవు. ఎప్పుడైతే నిజం తీసి ఎవడైనా మాట్లాడతాడో దట్ ఈజ్ మోర్ డ్యామేజింగ్ దాన్ దిస్ థింగ్. నిజానికి ఇది డెరోగేటరీ, కానీ వాళ్ళకి అది పెద్ద విషయం కాదు, వాళ్ళ నిజం బయటికి రాకూడదు అది. సో ఏం లేదమ్మా, ఇప్పుడు పోలీసు మీడియా రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లర్స్ సొసైటీకి. పోలీసులు వాళ్ళ పని చేయకపోతే వాళ్ళని ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాది. ఖచ్చితంగా మీడియా ఉందనే భయం వాళ్ళకు ఉండాలి. వాళ్ళు లేదులే మా ఇష్టారాజ్యం, వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు నోరును మూయిస్తాం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు? అసలు ఎన్ని ప్రూఫ్స్ బయటకు వస్తున్నా మంగ్లీ వరకు అసలు ఏ కస్టడీ లేదు, ఎందుకంటారు? లేదు, డైరెక్ట్ ప్రూఫ్ కావాలి. ఇప్పుడు శివ అనే అతని మీద 3 డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ డబ్బులు ఏం చేసావు, ఎందుకు తీసుకున్నావు అనే దాని గురించి ప్రశ్నలు మొదలవుతాయి. బట్ స్టిల్ ఈ శివ బినామీ ఆఫ్ మంగ్లీ? పాసిబుల్లీ మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్, ఎందుకంటే తమ్ముడు కాబట్టి. అండ్ శివాని చూసి ఎవడిస్తాడు డబ్బులు? నువ్వేమైనా సెలబ్రిటీయే? మంగ్లీ ఎక్కడ రాలేదని శివ వెళ్ళాడట ఒకసారి. నిన్నేం చేసుకోవాలరా మేము? నువ్వు పాట పాడతావా? నీకు ఏదన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? ఇప్పుడు ఎవరన్నా సరే కామెడీ సిస్టర్స్ ఇట్లా ఒక సిస్టర్ రాకపోతే ఇంకో సిస్టర్ వెళ్తే సరే పోన్లే అక్క రాలేదు, ఈవిడ కూడా సెలబ్రిటీ కాబట్టి సరిపోద్ది. ఆవిడ రాలేదని చెప్పి ఆవిడ అసిస్టెంట్ డ్రైవర్ వెళ్ళిపోయావు, ఆవిడ రాలేదండి అని చెప్పి ఈయన వెళ్ళి షో చేస్తాడు కాదు కదా. సో ఈయన చూసి ఎవరు ఇవ్వరు, ఆవిడని చూసే ఇస్తారు. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా తండాల్లో వినలేమో మా లాంగ్వేజ్, నిజంగా బంజారా భాషలో వాళ్ళు తిడుతుంటే మంగ్లీ పక్కనే ఆ ఊళ్ళో ఏదో వలుగుతాండని ఏదో ఉంది, అక్కడే బాలాజీ నాయక్, మధురమావత్, మంగ్లీ ముగ్గురు కూడా అక్కడ వాళ్ళే. వీళ్ళందరూ ఒకటే చెట్టు మీద వాలే పక్షులు. మాకు తెలుసు కాబట్టే మేము పెట్టాం, వాళ్ళెవరూ మాకు అవసరం లేదు. మంగ్లీ మా కులానికే వన్న తెచ్చిన మహిళ, బంజారా బిడ్డని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఆవిడకి అవసరం ఏంటి? ఆవిడ మామూలుగా మంచి పాట పాడుకుంటే లక్షలు వస్తాయి. అటువంటి ఆవిడకి ఇటువంటి చేయాల్సిన పని అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మంగ్లీ మంచి అమ్మాయి,
మా అమ్మాయి అని చెప్పి ఆ దీంతో మేము పెట్టాం. అవును. అంతేగాని ఆ బాలాజీ నాయకును రమానాయకును రమావతి మధును చూసి పెట్టలేదు కదా. ఇది రావు మంగ్లీ, ఇది రావు, ఇక్కడ సమాధానం చెప్పంటున్నారు గట్టిగా. అంటే ప్రెస్ మీట్లో ఆమె చెప్పడం జరిగింది బాధితుల వైపు అండగా నిలుస్తా అని. కానీ ఇప్పుడు బాధితులు కొంతమంది చనిపోయారు, అయినా ఎందుకు ఆమె రెస్పాండ్ అవ్వలేదు అంటారు? అండగా నిలవడం అంటే ఏంటి? అడవకండి అని చెప్పడమా? కాదు కదా. కనీసం చనిపోయిన కుటుంబానికి ఏమన్నా ఇచ్చావు? ఆఖరికి ఏ స్టేజ్లో అంటే ఆ సుబ్బు గారు, నేను వెళ్ళినప్పుడు సుబ్బు గారు ఆ ముసలమ్మని చూపించి, ఈవిడ కొడుకు చచ్చిపోయాడు, ఇది అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు, ఈ ఇల్లు కూడా తాకట్టు పెట్టేసరి, ఈవిడికి ఏమీ లేదు, ఆ బిడ్డ కూడా అనాథయ్యాడు, తల్లి లేదు తండ్రి లేడు, వీళ్ళకి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే ఇగో నా నంబర్ ఉంది, దీనికి ఏదైనా పంపించండి, నేను వీళ్ళకి ఇస్తానని చెప్పాడు. అంటే గవర్నమెంట్ నిద్రపోతుంది, అండగా నిలుస్తానన్న మంగిలి ఏమయ్యారు తెలియదు. ఇలా జనాలందరూ కూడా ఎంత కొద్దో గొప్ప వేసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది. అంటే వీళ్ళందరూ నిద్రపోతా ఉంటారు అన్నమాట. స్టోరీ టైప్ చేస్తున్నారు వీళ్ళంతా. అది మీరు మంచి కరెక్ట్గా అడుగుతున్నారమ్మా. అదే మీ మీద నా మీద కూడా కేసులు పెడతారు, పెట్టండి. ప్రశ్న ఇస్తే కేసులు. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ ఎవరు ఇట్లాగే ఒక అతని మీద ఫేక్ అత్యాచారపు కేసు, ఆవిడకి 36 ఏళ్ళు, వాడికి 24 ఏళ్ళు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు, నీతో సినిమాలు తీస్తా అని చెప్పి వాడిని పట్టుకొచ్చి వాడికి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఇచ్చి ఆ గెస్ట్ హౌస్లో పెట్టి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో ఇతను నన్ను అత్యాచారం చేశాడని చెప్పి ఈవిడ తీసి ఇచ్చిన గెస్ట్ హౌస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి వాడికి ఇచ్చిన అడ్వాన్స్ అంతా లాక్కునే ప్రయత్నం అనమాట. దాంట్లో రకరకాల కథలు రాసుకొచ్చి ఈవిడేవో బాధితురాల్లాగా ఇవన్నీ చేస్తే అతను ఊరుకుంటాడా? ఆ కాల్ కాన్వర్జేషన్స్ అన్నీ బయటపెట్టాడు. దాంట్లో నాకు 2 పాస్పోర్ట్లు ఉన్నాయని, నేను ఏంటి విఐపీలకి అమ్మాయిలను సప్లై చేస్తానని, నాకు ఏదో సమ్ గోల్డ్ స్కామ్ ఒకటి, తర్వాత లిక్కర్ షాపులో కొన్నాళ్ళు నేను ఏదో పని చేశాను, ఆ ఓనర్ చచ్చిపోతే ఆ కొడుకు దక్కకుండా నేను ఇంత కాజేశానని అంత ఓపెన్గా చెప్తూ ఉంటే ఆ రికార్డులన్నీ బయటకు వస్తే అవి తీసుకొచ్చి చూపించి పోలీసులు ఏం చేస్తానని ప్రశ్నిస్తే ప్రశ్నించిన జర్నలిస్టుల మీద కేసులు పెట్టిన మహానుభావులు మన పోలీసులు 100 మంది మీద పెట్టారు. దానికి సమాధానం చెప్పరు. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది రాజ్యం. సో ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ ఆవిడకి ఉంది, డబ్బులు బాగున్నాయి, వాళ్ళకి కొంత కొట్టు ఉంటుంది, లాయర్లకు కొంత కొట్టు ఉంటుంది, ఇంకెందుకు మీరెందుకు మేము కేసు పెట్టామంటే ఇంకెవరు మీ గురించి మాట్లాడరు. సో వాక్ స్వాతంత్ర హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు, ఇవన్నీ కూడా మనం దాన్ని ఏమంటారు ఊరికే పాఠాల్లో చదువుకోవడానికి, బయట ఏం లేవు. మనం బూతులు మాట్లాడక్కర్లా, బూతులు మాట్లాడితే అసలు ప్రాబ్లమే కాదు, నిజాలు మాట్లాడితేనే ప్రాబ్లం. అసలు ఫైనల్లీ శేఖర్ భాష గారు ఇప్పుడు బాధితులు న్యాయం జరుగుతుందంటారా? ఒక్కళ్ళే తలుచుకోవాలి, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ షుడ్ పుట్ హిస్ స్టెప్ ఫార్వర్డ్. నేనున్నాను, నేను చూస్తాను, ఒక ప్రత్యేక కమిటీ వేసి త్వరితగతిన ఇది పరిష్కరించాలి అనే దాంతో రాకపోతే ఆయన చేత పని చేసేవాళ్ళు అయినా సరే రావాలి. ఒకవేళ ఆయన రాలేదనుకోండి, కేటీఆర్ గారు వచ్చి ప్రతి ప్రశ్నించాలి, ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు రావట్లేదు అని చెప్పి ఈయన మాట్లాడాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. ప్రస్తుతానికి ఈ పాత్ర అంతా మనమే పోషిస్తున్నాం. అంటే రేపు అడ్వకేట్ సుబ్బు గారు రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారంట, సో అప్పుడైనా న్యాయం జరుగుతుంది అంటారా? మరి లెట్స్ హోప్. అంటే ఆయనకి 100 పనులు ఉంటాయి మా సీఎం కాబట్టి, అందులో ఇది ఒక చిన్న ఇష్యూ. బట్ స్టిల్ మనుషులు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఆ ప్రియారిటీ తీసుకొని ఇంకో ప్రాణం పోకుండా కాపాడండి సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.